తిరుపతి మేయర్ పీఠంపై కూటమి నేతలు కన్నేశారు. ఇప్పటికే డిప్యూటీ మేయర్ ఎన్నికలలో విజయం సాధించిన నేతలు ఇప్పుడు మేయర్ సీటును దక్కించుకోవడానికి ప్లాన్ చేస్తున్నారు. అయితే అవిశ్వాసం పెడతారా లేక వదిలేస్తారా అన్నది ఆసక్తికరంగా మారింది. తిరుపతి మేయర్ పదవిని దక్కించుకోవడానికి కూటమి నేతలు వ్యూహ రచన చేస్తున్నారు. మేయర్పై అవిశ్వాస తీర్మానం ప్రవేశపెట్టాలంటే ఏపీ మున్సిపల్ చట్టం ప్రకారం 4 ఏళ్ల పదవీకాలం పూర్తి కావాలి. ఈ నెల 18కి మేయర్ డాక్టర్ శిరీష పదవీకాలం 4 ఏళ్లు పూర్తయింది. వైసీపీకి చెందిన ఆమెను మేయర్ పీఠ నుంచి దించేసి కూటమి సభ్యురాలు అన్నా అనితను కూర్చోబెట్టాలని భావిస్తున్నారు. ఆ మేరకు అవిశ్వాస తీర్మానం ప్రవేశపెట్టేందుకు కూటమి కార్పొరేటర్లు రంగం సిద్ధం చేస్తున్నారు. అవిశ్వాస తీర్మానం నోటీసులిచ్చేందుకు అధికారులను విధి విధానాలు అడిగి తెలుసుకున్నట్టుగా తెలిసిందే. తిరుపతి కార్పొరేషన్లో ప్రస్తుతం 47 మంది కార్పొరేటర్లు ఉన్నారు. ఒక ఎంపీ, ఒక ఎమ్మెల్సీ, ఒక ఎమ్మెల్యే కలిపి 50 మందికి ఓటు హక్కు ఉంది. వీరిలో 50% అంటే ఓఎస్ఎస్ ఫర్టిలిటీలో టెస్ట్, ట్రీట్మెంట్స్, థెరపీస్ అన్ని సైంటిఫికల్లీ డిజైన్ ఇన్ ది గుడ్ హ్యాండ్స్ ఆఫ్ సైన్స్. మమ్మీ డాడీ అవ్వాలంటే ఓఎస్ఎస్ కి కాల్ చేయండి. 26 మంది నోటీసుపై సంతకాలు చేయాలి. ఇప్పటికే 10 మంది వైసీపీ అసమ్మతి కార్పొరేటర్లు ఇటీవల డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ సమక్షంలో జనసేనలో చేరారు. టీడీపీకి చెందిన డిప్యూటీ మేయర్ ఆర్సీ మునికృష్ణతో పాటు మరో 13 మంది వరకు టీడీపీలో చేరేందుకు సిద్ధంగా ఉన్నట్టు తెలుస్తోంది. అంటే ఎమ్మెల్యే ఓటుతో పని లేకుండానే అవిశ్వాసానికి సరిపడా బలం కూటమికి సరిపోతుంది. ఇక ఈ విషయంలో ఎమ్మెల్యే ఆరణి శ్రీనివాసులు ఇంటిలో సమావేశం జరిగినట్టు సమాచారం. రాష్ట్రంలో పలుచోట్ల అవిశ్వాస తీర్మానాలు పెడుతున్నారని, మనం కూడా ముందడుగు వెయ్యాలని చెప్పినట్టు తెలిసిందే. కౌన్సిల్లో సరిపడా బలముందని, వైసీపీలో ఇమడలేక పలువురు కార్పొరేటర్లు మనతో టచ్లో ఉన్నారని చెప్పినట్టు సమాచారం. జిల్లా ఇన్ఛార్జి మంత్రి అనగాని సత్యప్రసాద్తో చర్చించి తుది నిర్ణయం తీసుకుందామని ఎమ్మెల్యే చెప్పినట్టుగా తెలిసిందే. డిప్యూటీ మేయర్లు ఆర్సీ మునికృష్ణ, ముద్రా నారాయణతో పాటు 20 మంది కార్పొరేటర్లు ఎమ్మెల్యేతో సమావేశమైన వారిలో ఉన్నారు. మేయర్ పీఠం తమ నుంచి పోదని వైసీపీ స్థానిక నాయకత్వం ధీమా వ్యక్తం చేస్తున్నట్టు సమాచారం. అయితే డిప్యూటీ మేయర్ ఎన్నికల్లోనూ వైసీపీ కార్పొరేటర్ను తమ వైపుకు తిప్పుకున్నారు కూటమి నేతలు. ఇలాంటి పరిస్థితుల్లో సులువుగానే మేయర్ను దక్కించుకుంటారనే అంచనాలు కూటమి పార్టీల్లో ఉన్నాయి. అయితే కూటమి నేతల వ్యూహాలను తిప్పికొట్టడానికి వైసీపీ క్యాంపు రాజకీయాలకు ప్లాన్ చేస్తున్నట్టుగా సమాచారం. ఇలా మరోసారి మేయర్ పీఠం కోసం టెంపుల్ సిటీలో పొలిటికల్ హీట్ పెంచడానికి రాజకీయ పార్టీలు సిద్ధమవుతున్నాయి.